ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ జూలై మాసంలో మాస ఫలితాలు ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ నెలంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరమైన వాటిల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకండి, కొంత ఇబ్బందులు గురవుతారు. అలాగే మీరు కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు వాటి వలన ఎంత లాభం ఉన్నది మనకి ఆలోచించి అడుగు వేయండి, తప్పకుండా మీకు లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మటుకు ఎప్పుడూ తీసుకోవద్దు, జీవితంలో దెబ్బతింటారు. వాహన ప్రమాదాలు కూడా కొన్ని పొంచి ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు వచ్చేటువంటి రాబడిని దృష్టిలో ఉంచుకొని లగ్జరీగా ఖర్చు పెట్టుకోండి. రేపు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, కొన్ని కష్టాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆ సమయానికి మీకు ఆర్థిక పరంగా సహాయం చేసేవాడు దొరకకపోవచ్చు. కాబట్టి మీరు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల ఆ కష్టాలని ఆ సమస్యలని అధిగమించవచ్చు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, కొంత సమయం తీసుకుంటారు. కాబట్టి ఉద్యోగాల కోసం కూడా గట్టి ప్రయత్నాలు చేయండి. ఉన్న ఉద్యోగాన్ని ఎప్పుడు వదులుకోకండి కొత్త ఉద్యోగాల కోసం. అలాగే విద్యార్థులకు కూడా చదువులో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత చెడు స్నేహాల వైపు వెళ్ళకండి, చెడు వ్యసనాల వైపు వెళ్ళకండి. మీరు మీ కాన్సన్ట్రేషన్ తోటి మీ విద్య మీద మనసు పెట్టి చదవండి, తప్పకుండా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు మీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ వ్యాపారాన్ని ఇతరులకు అప్పజెప్పి ప్రయాణాలు చేయటం, విదేశాలకు వెళ్ళడం ఇలాంటి పనులు చేయకండి. వ్యాపారంలో కొంత నష్టాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ వ్యాపారాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే విద్యార్థులు మంచి ర్యాంకులు రావడం కోసం గట్టి ప్రయత్నాలు చేయడం వల్ల, గ్రూప్గా ఉండి చదువుకోవడం వల్ల కూడా మీకు మంచి ర్యాంకులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పట్టుదలతోటి కార్యసిద్ధిని పొందగలుగుతారు మీరు ఈ మాసంలో. అలాగే చేతికి వచ్చిన పనులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జారిపోకుండా ఆ పనులు చేసుకోవడం వల్ల మీకు ఆర్థిక పరంగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కొంత బయటపడతారు. వైద్యులకు కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొంత కలిసి వస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారికి ఒకరిపైన ఒకరికి మంచి సద్భావన ఏర్పడుతుంది, కొంత గౌరవం కూడా ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు పెట్టేవాళ్ళు మధ్యలో ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరు అరుచుకోకండి, గొడవ పడకండి, వివాదాలు పడకండి. ఒకరికొకరు అర్థం చేసుకోండి. ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయని ఒక కారణం ఉంటుంది, దాన్ని ఆలోచించండి. తప్పకుండా సంతోషంగా ఉంటారు ఆ వివాదాలు దూరంగా ఉండడం వల్ల. వైవాహిక జీవితంలో కొన్ని ఒత్తిడులు కూడా ఏర్పడుతూ ఉంటాయి వీరికి. అలాగే విద్యార్థులు చదువులో సానుకూలంగా ఉండండి. విద్యార్థులు మతిమరుపుతనం ఎక్కువగా ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. కాబట్టి 1కి 4 సార్లు చదువుకోండి. ఉదయాన్నే మీరు 3 గంటల సమయంలో చదువుకోవడం మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు.
అలాగే విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మాసం వీరికి. అలాగే ఇంకా వీరు అధికమైనటువంటి మంచి లాభాలు పొందడం కోసం, మంచి ఆర్థిక పరంగా ఎదగడం కోసం శ్రీ మహావిష్ణు లక్ష్మీ నారాయణ స్వామిని దర్శనం చేసుకోండి. లక్ష్మీ నారాయణ స్వామికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచండి. మీకు చేతనైనంత మటుకు తోచిన విధంగా పేదలకి వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.